వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తుపేట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పబోయే అంశం పేరు భక్తికి బాల్యమే పునాదా. మరలా చెప్తున్నానండి, భక్తికి బాల్యమే పునాదా. ప్రియులారా, పునాది అనేది ఒక నిర్మాణానికి ఉపయోగించే పదం. పునాది అనేది చాలా పటిష్టంగా బలంగా ఉంటేనే నిర్మాణం అనేది నిలబడుతుంది. అంటే ఒక మహా నిర్మాణానికి పునాది అనేది చాలా కీలకమైనది. అలాగే దైవభక్తిలోకి మనిషి మారాలంటే, ఒక మంచి పౌరునిగా రాబోయే కాలంలో నిలబడాలంటే దానికి పునాది బాల్యమే అని రాయబడిన మాటలు బట్టి చెప్పగలం. మానవ జీవితంలో 3 దశలు కలవు. మొదట బాల్యం. ఈ బాల్య దశను పెద్దలు మొక్కతో పోలుస్తారు. అందుకే ఈ దశను గురించి మాట్లాడుతూ మొక్క వంగను మౌన వంగన అంటున్నారు. ఈ దశను గురించి దేవుడు తన గ్రంథంలో రాయించిన మాటలను ఆలోచిద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పుము, వాడు పెద్దవాడైను దాని నుండి తొలగిపోడు. బాల్య దశలో నడిపించి నేర్పాల్సిన త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవను దేవుడు బాల్యంలోనే నేర్పమన్నాడు. అదే భక్తి త్రోవ. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి నీ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడవలెను. ఇక్కడ దేవుడు బాల్య దశలో నేర్పాల్సిన భక్తి త్రోవ యొక్క టైం టేబుల్ చెప్తున్నాడు. బాలుడిగా ఉన్నప్పటి నుండే దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని జ్ఞానం అనే పునాది వేయాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా, చెడుతనం అసహించుకున్నట్టయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చెడుతనం అసహించుకొని ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా బ్రతకడమే భక్తికి నిర్వచనం. ఈ విధమైన భక్తికి పునాది బాల్యమే. బాల్యం నుండే దేవుని జ్ఞానం అనే పునాది వేయాలి. అప్పుడే స్థిరమైన భక్తిలో ఎదుగుతూ భక్తి త్రోవ నుండి వారు తప్పిపోరు. చిన్ననాటి నుండే దేవుని జ్ఞానం అనే విత్తును, బీజాన్ని మీ పిల్లల్లో విత్తాలి. అప్పుడే భక్తి అనే మొక్క నాటుకొని దేవుని కుమారులుగా ఫలిస్తారు. కాబట్టి భక్తికి బాల్యమే పునాది. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా వందనాలు.